హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లైవ్ స్ట్రీమ్ ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకంటే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. 10,000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా క్రాస్ అవుతుంది మీ సపోర్ట్ ఉంటే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వగానే నేనైతే గివ్ అవే అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు వీడియో ఏంటంటే లైవ్ స్ట్రీమ్ అన్నమాట. సో ఫస్ట్ టైం లైవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి చిన్న టిప్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే లైవ్ స్ట్రీమ్ లో ప్రాబ్లం వస్తుంది అనమాట. లైవ్ స్ట్రీమ్ లో అప్లోడింగ్ ప్రాబ్లం అన్నమాట. మనం లైవ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తే ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అని పడుతుంది. సో ఆ ప్రాబ్లం గురించి ఈ రోజు నేను డిస్కస్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే లైవ్ స్ట్రీమ్ గురించి తెలుసుకుందాం. సో మనం లైవ్ చేయాలంటే మన ఛానల్లో 55 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట. సో 55 సబ్స్క్రైబర్స్ ఉంటే మనమైతే లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే మనం వీడియో చేస్తాం కదా. సో మనం వీడియో చేస్తే అప్పుడు ఎలా చేస్తాం? ఫోన్ పట్టుకొని ప్లస్ సింబల్ దగ్గర ప్రెస్ చేసి వీడియో చేస్తాం కదా. అది షార్ట్ వీడియో, ఇంకొకటి ఏంటంటే పోస్ట్, తర్వాత లైవ్ అని ఉంటుంది. మనం లైవ్ చేయాలంటే మనం లైవ్ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ టైం క్లిక్ చేయగానే మనకు అక్కడ కొన్ని సెట్టింగ్స్ వస్తాయి అన్నమాట. సెట్టింగ్స్ అంటే ఒక పెన్సిల్ గుర్తు ఉంటుంది. ఆ పెన్సిల్ గుర్తు దగ్గర క్లిక్ చేసి మనం ఏది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోయినా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంకా ఏంటంటే మానిటైజేషన్ కి తొందరగా ఎలిజిబుల్ అవ్వచ్చు అన్నమాట. సో మనము ఫస్ట్ పెన్సిల్ దగ్గర ప్రెస్ చేయగానే మనకి సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే అక్కడ ఏమొస్తుందంటే మానిటైజేషన్ అంటే మనకి ఎస్ సింబల్ వస్తుంది. కామెంట్ చేయడము, ఇంకా మనం ఏంటంటే సింబల్స్ పంపిస్తాం కదా, కొన్ని చిన్న చిన్న స్మైలీ ఇమోజెస్ అవన్నీ. సో ఆ ఇమేజెస్ వస్తాయి అనమాట. అవి ఆన్ చేసుకొని మనకి కింద మానిటైజేషన్ అంటే అది ఆన్ చేసుకుంటేనే మనకి డబ్బులు వస్తాయి అనమాట. దానికి అంటే వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి అనమాట. సో అలా చేసుకోవాలన్నమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు ఆ అది సెలెక్ట్ చేసుకోలే అనమాట. మానిటైజేషన్ ఉంటది కదా, ఎస్ సింబల్ ఉండి ఇట్లా అంటే మనీ సింబల్ ఉంటది కదా. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. అంటే ఫస్ట్ లైవ్ నాకేమైంది, దాని నుంచి మనీ రావు అన్నమాట. ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే దాని వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు అనమాట. సో అలా సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి లైవ్ అనేది వస్తుంది అనమాట. గో అని క్లిక్ చేయాలి. మళ్ళీ గో అంటే 1 2 3 పడి లైవ్ స్టార్ట్ అయిపోతుంది. లైవ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం లైవ్ లో మాట్లాడుతుంటాం అనమాట. అవతల నుంచి మన సబ్స్క్రైబర్స్ మనల్ని లైక్ చేసే వాళ్ళు, అంటే మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇంకా ఏంటంటే కొత్త సబ్స్క్రైబర్స్ కు కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. ఈ మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబర్స్ రావడానికి ఈ లైవ్ స్ట్రీమ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో లైవ్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, చెప్తాను. నేను ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు ఏం చేశాను చెప్పాను కదా, మానిటైజేషన్ బటన్ ఆన్ చేయలేదని. సో అది ఆన్ చేసుకోకపోవడము. ఇంకొకటి ఏంటంటే ఒక 2-3 లైవ్స్ చేశాను అనమాట. నాకు అందులో బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కిందనే మనకి కామెంట్స్ ది ఒక బాక్స్ వస్తుంది అనమాట. అక్కడ బాక్స్ లోకి వెళ్ళి మనకి ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర క్లిక్ చేసి మనము హైడ్ లో పెట్టేయచ్చు, వాళ్ళని బ్లాక్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. 24 అవర్స్, 8 అవర్స్ ఇట్లా మనకి అవర్స్ చూపిస్తుంది. మనం ఎన్ని అవర్స్ అయితే మనం లైవ్ చేయాలనుకుంటున్నామో అన్ని అవర్స్ వాళ్ళని రిస్ట్రిక్షన్ లో పెట్టొచ్చు అనమాట. లైవ్ అనేది 2 అవర్స్ కంటే ఎక్కువ చేయొద్దు అనమాట. ఎక్కువ మనం ఎంతవరకైనా చేయొచ్చు, కానీ 2 అవర్స్ కంటే ఎక్కువ చేయొచ్చు. 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా లైవ్ చేసుకోవచ్చు. లైవ్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలి అనుకునే వాళ్ళైతే లైవ్ చేయండి. వాచ్ అవర్ కూడా తొందరగా వస్తుంది అనమాట లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల. ఇంకొకటి ఏంటంటే మనము లైవ్ మొత్తం అయిపోయిన తర్వాత, నాకు రీసెంట్ గా జరిగిన ప్రాబ్లం ఇది. లైవ్ మొత్తం అయిపోయింది, ఆ రోజు అయితే ఎంత మంచిగా రెస్పాన్స్ వచ్చింది లైవ్ నుంచి. ఆ రోజు ఒక బ్యాడ్ కామెంట్ రాలేదు. ఇంకేంటంటే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు అనమాట, జెన్యున్ సబ్స్క్రైబర్స్. అక్క అని,
సిస్టర్ ఇట్లా మంచిగా పిలుస్తూ మంచిగా కన్వర్సేషన్ చాలా బాగా జరిగిందనమాట. అట్లా నాకు 40 మినిట్స్ వరకి లైవ్ అనేది వెళ్ళిపోయిందనమాట. సో నేను అక్కడ ఏం జరిగిందంటే లైవ్ ఎండ్ అయిపోయింది, అప్లోడ్ చేసేసిన అనమాట. లైవ్ ఎండ్ అయిపోగానే దానంతలో అదే అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో అప్లోడ్ అయ్యే టైంకి ఏమైందంటే ప్రాసెసింగ్ అని పడింది. ప్రాసెసింగ్ అని పడింది. నేను అక్కడ ఒక 2-3 అవర్స్ వరకు వెయిట్ చేసిన అనమాట. సో ప్రాసెసింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా వీడియో అప్లోడ్ అవ్వలేదు. లైవ్ వీడియో అనేది అప్లోడ్ అవ్వట్లేదు. సో ఏంటి లైవ్ అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఆ లైవ్ వీడియోని డిలీట్ చేసేసిన. సో అది నేను చేసిన మిస్టేక్ అనమాట. సో ఇంకా సరే నేను ఇంకా అది పట్టించుకోలే అనమాట. ఏంటంటే డైలీ డైలీ లైవ్ చేస్తే అట్లా రాదేమో అని చెప్పేసి అనుకొని లైవ్ నైతే డిలీట్ చేసిన. అట్లా నేను 2 టైమ్స్ డిలీట్ చేసిన. 2 టైమ్స్ ఏమో బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి డిలీట్ చేసిన. ఇంకో 2 టైమ్స్ ఏమో లైవ్ ప్రాసెసింగ్ లో పడ్డదని డిలీట్ చేసేసిన అనమాట. సో అట్లా మిస్టేక్ ఎప్పుడు చేయకండి. బ్యాడ్ కామెంట్స్ గురించి అసలు భయపడొద్దు. బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళని బ్లాక్ లో పెట్టండి, లేదంటే రిస్ట్రిక్షన్ లో పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ప్రాసెసింగ్ లో పడింది అంటే నేనేం చేసిన అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే యూట్యూబ్ లోనే కదా మళ్ళీ సెర్చ్ చేసేది. సో అలాంటి ప్రాబ్లం ఎక్కడైనా వచ్చిందేమో, ఎవరికైనా వచ్చిందేమో అని సెర్చ్ చేసిన. 2 డేస్ నుంచి సెర్చ్ చేస్తున్నా కానీ నాకు అసలు వీడియోలే దొరకలేదు. సో లాస్ట్ కి హిందీ వీడియో నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అంతే. సో చూద్దాము ఆ ప్రాసెసింగ్ చేస్తుంటే అంటే వీడియో చూపిస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి హిందీ వీడియో చూసిన అనమాట. సో కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. సో ఎవరో ఒకరు తెలుగులో చేయకపోతారా అని చెప్పేసి చేసిన అనమాట. మళ్ళీ సెర్చ్ చేసిన అనమాట. సో అందులో ఒక సిస్టర్ అనమాట నాకు సిస్టర్ గుర్తులేదు నేమ్, ఛానల్ నేమ్ గుర్తులేదనమాట. సో ఆ సిస్టర్ చెప్పిందనమాట, క్లారిటీగా చెప్పింది. సో మనకి ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ఏంటంటే నెట్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి. నాకైతే వైఫై ఉంది, అయినా ప్రాసెసింగ్ లో పడింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఆ టైంలో చాలా మంది లైవ్ చేస్తుంటారు కదా. అట్లా కొంచెం ఎక్కువ అంటే ఏమంటారు, ట్రాఫిక్ అయితే మనం కదలలేము కదా. సో అట్లా ఎర్రర్ వచ్చేసింది అనమాట. కానీ దానికి ఏం చేయాలంటే 24 అవర్స్ టైం ఇవ్వాలి మనం. 24 అవర్స్ టైం ఇస్తే లైవ్ అనేది మంచిగా ఏమంటారు అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నీకు ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ అప్లోడ్ ప్రాసెసింగ్ లో కనిపిస్తున్నా సరే మనం ఒకసారి బయట స్టూడియోలో చెక్ చేసుకోవాలి. బయట స్టూడియోలో నేను చెక్ చేసిన అనమాట రీసెంట్ గా, నిన్న మొన్న చేసిన లైవ్. ఇందులో అప్లోడ్ అవ్వట్లేదు, ఒకసారి వైట్ స్టూడియోలో చెక్ చేస్తా అని చెప్పేసి వైట్ స్టూడియోలో చెక్ చేసిన అనమాట. సో అందులో అప్లోడ్ అయిపోయింది. అంటే అందులో అప్లోడ్ అయిపోయింది అంటే ఇందులో కూడా అప్లోడ్ అయినట్టే కదా. సో చూద్దాం అనేసి 24 అవర్స్ అయితే వదిలేసిన అనమాట. నైట్ చేసిన కదా లైవ్, మార్నింగ్ లోగా అప్లోడ్ అయిపోయింది అనమాట. సో మన వల్లే మన మిస్టేక్ అయిందంటే అది డిలీట్ అయిపోతుంది. యూట్యూబ్ నుంచి ఏమైనా మిస్టేక్ అయిందంటే మనము అప్పీల్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్ కి. మనకి మళ్ళీ ఆ వీడియోని పంపిస్తుంది, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అంట. సో ఇది అనమాట మ్యాటరు. సో ప్రాసెసింగ్ లో పడింది అంటే భయపడకండి, కొద్దిసేపు దాన్ని ఒక 24 అవర్స్ అట్లా వదిలేయండి, అదే అప్లోడ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని, ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.